సో ఏదైతే హైడ్రాలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న హైడ్రా అనే ఒక ప్రతిపాదన ఇప్పుడు ఏదైతే హైదరాబాద్‌లో ఒకప్పుడు లేక్ సిటీ అనేది అనేవారు. సో ఇప్పుడే అదే హైడ్రా ఎవరైతే చెరువుల్ని కబ్జా చేశారో, సో వాళ్ళందరూ కూలగొట్టడం జరిగింది. ఏదైతే కామన్ పీపుల్ ఒక సాధారణ వ్యక్తి కష్టపడి ఒక జీవితంతో సొంత ఇంటి కల అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండేది. అది అక్కడ అది చెరువు మీద ఉందా లేదా అని వాళ్ళకి తెలియని పరిస్థితి. సో అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు మొత్తం కూల్చేయడం, వాళ్ళందరూ రోడ్డుకొచ్చి వాళ్ళందరూ ఏడవడం అనేది మనం చూస్తున్నాం. సో మొత్తం ఈ సెగ్మెంట్‌లో హైడ్రా సెగ్మెంట్‌లో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఇవాళ గౌరవ న్యాయస్థానం హైకోర్టు చాలా స్ట్రాంగ్‌గా ఫుడ్ డౌన్ చేసింది సార్ రంగనాథ్ గారిని అండ్ ముఖ్యంగా అమీన్పూర్ ఎంఆర్ఓ గారికి. పొంతనలేని సమాధానాలు, మేము అడిగిన దానికి తప్ప ఇంక దేనికి పడితే అది సమాధానం చెప్తే ఉపేక్షించమని అండ్ హెన్స్ ఫోర్త్ ఇలాంటివి కుదరవని చాలా భయంకరంగా బుల్డోస్ చేసి చెప్పింది. ఈవెన్ ప్రభుత్వం కూడా ఈ హైడ్రా లాంటి దాన్ని ప్రతిష్ఠించక మునుపు సంబంధిత ఎంఆర్ఓలను కానీ రిజిస్ట్రేషన్ అథారిటీస్ కానీ మున్సిపల్ అథారిటీస్ ఏదైతే మన దగ్గర మ్యూటేషన్స్ తీసుకుంటారో ఇలాంటి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించే కార్యక్రమం సస్పెన్షన్ చేసాం లేదా జైలుకి పంపించాం. ఈ పరిధిలో ఉన్న హెచ్టిఎల్ పరిధిలో ఉన్న వాటిని ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న వాటిని ఏ విధంగా రిజిస్టర్ చేశారన్న దాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నామని గౌరవ న్యాయస్థానానికి వీళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి సంబంధిత ఈ చెరువులు కానీ నదీ పరివార ప్రాంతాల్లో కానీ ఈ విధమైన కబ్జాలకి ఎప్పుడేంటి సార్ గత కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి ఉన్నాయి అవన్నీ. అవును. సో నెక్స్ట్ 111 జీవో కానీ 22A ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ చేయమని చెప్తారు కదా రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్. సో ఇక్కడ లేని అప్రాన్షన్స్ దీనికి ఎందుకు వచ్చి బ్యాంకులలో లోన్లు ఇచ్చేసారు. సో ఇవన్నీ చిన్న చిన్న డివియేషన్స్ ఉంటే ఒప్పుకోరు. అండ్ గతంలో బీఆర్ఎస్లు ఎల్ఆర్ఎస్లు చేసి కూడా ప్రభుత్వాలే కదా. నేను 5వ ఫ్లోర్ కడతాను, నాకు నచ్చలేదు వాళ్ళకి, ఇప్పుడైతే రెగ్యులరైజేషన్ చేయమండి అంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే రెగ్యులరైజేషన్ నోటిఫికేషన్ ఇస్తుంది. అది మేము అప్పటిదాకా అది ఎవరు వచ్చి కోలుకొట్టరు. నేను బీఆర్ఎస్ అప్లై చేసుకుని లక్కీగా 5th ఫ్లోర్ రెగ్యులరైజ్ చేసేసుకుంటాను. ఇది ఎక్కడండి? ఇది ప్రభుత్వమే ఆ వెసులుబాటు ఇస్తుంది. ఫస్ట్ అప్రూవల్ అవ్వదు, తర్వాత వేరే సర్దుబాటు కార్యక్రమాలకు ఇచ్చేస్తారు. అవన్నీ జరుగుతున్న క్రమంలో ఇవాళ గౌరవ న్యాయస్థానాన్ని వీళ్ళే ప్రభుత్వ పరంగా వెళ్ళి సార్ ఎఫ్టిఎల్ జోన్లో మేము ఎంత తీవ్ర నిర్ణయం తీసుకోబోతున్నాం, ఈ సంబంధించిన దాంట్లో ప్రజలు ఎవరైనా స్టే ఆర్డర్లకు వస్తే మేము ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేస్తాం. ఉదాహరణకి ఇప్పుడు మూసీ నది ప్రాంతంలో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉంటున్నారు కదా, ముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి వాళ్ళని వృద్ధ ప్రాతిపదిక మీద ఖాళీ చేయించి అక్కడికి పంపించి సార్ ఈ విధమైన చర్యలు తీసుకుంటూ ఉంటే ఎవడగా ఆపరేషన్స్ ఉంటాయి సార్. 48 గంటలు టైం ఇచ్చారు అనుకోండి, 40 గంటల లోపునే కొడితే ఏ సామాన్లు ఎత్తుకుని బయటకు వెళ్తారు సార్. అదే వాళ్ళు గౌరవ న్యాయస్థానం కూడా ఆ విషయంలో చాలా గట్టిగా ఇచ్చింది. 48 గంటలు టైం ఇచ్చి 40 గంటల్లో అంటే అటు సామాన్లను దింపుకోవాలి కదా, వాళ్ళు లబోదిబోమంటుంది అదే కదా. అవును. ప్రగతి నగర పరిసర ప్రాంతాల్లో ఇది వింత పోకడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీకి లేచిందా ప్రయాణం అన్నట్టు ఇవాళ వీళ్ళు మతిష్కంలో వచ్చింది రేవంత్ రెడ్డి గారికి టకటక ఎగ్జిక్యూట్ చేసేస్తున్నారు. ఎగ్జిక్యూషన్కి ఒక సమ్ పెర్మిటేషన్స్ టైం ఇవ్వండి. మనుషులే కదా, వాళ్ళు ఎటు వెళ్తారు, ఏం చేయాలి, నిలువు నీళ్ళు లేకుండా నెలాఖరు జీతం వస్తుంది కదా, రూపాయి తీసుకెళ్ళి అడ్వాన్స్ ఇచ్చుకోవడానికి పరిస్థితే కదా సార్. 2 నెలల నోటీస్ అద్దెకున్న వాళ్ళ పరిస్థితి చెప్తున్నా. 2 నెలల నోటీస్ ఉంటుంది, 2 నెలలు అద్దె కాకుండా వాడు ఏం చేయాలో బిల్డింగ్కి స్టిక్కర్ పెట్టి 48 గంటలు అంటే ఏడ పరిగెడతాడు. అందులో సామాన్య మానవులు 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి బేర్ మినిమం. ఇంకో ఇల్లు అద్దెకి తీసుకోవాలన్నా ఎక్కడి నుంచి వస్తాయి సార్ డబ్బులు? పోనీ ప్రభుత్వం ఏమైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిందా? అది కూడా లేదు కదా. లేదు సార్. ఇదే ఎవరైతే ఇప్పుడు మూసిన అక్రమ కట్టడాలు ఏదైతే వాళ్ళు చెప్తున్నారో, అక్రమ కట్టడాలు కట్టే ముందు గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది? ఫస్ట్ శిక్షించాల్సింది వాళ్ళని కదా సార్, విఆర్ఓ కానీ సార్. ఇప్పుడు వీళ్ళన్నీ ఉన్నాయి కదా. అదే చెప్తున్నాను సార్, దీనికన్నా ముందు అక్కడ నల్లా కలెక్షన్లు ఇచ్చారు, కరెంట్ కనెక్షన్లు ఇచ్చారు, మున్సిపల్ ట్యాక్స్లు తీసుకుంటున్నారు. నేను చెప్తుంది అదే. ఈ 3 జరగట్లేదు అనుకోండి సార్, కబ్జాని ఎస్టాబ్లిష్ చేయండి, ఎవరు కాదంటే. నేను చెప్తున్నాను తీరువా దెబ్బ లేదు. ఒక హైదరాబాద్లో సంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొట్టాడే అంటే దర పొక్లాండర్లు ఉన్నాయి, తీసుకెళ్ళి కొట్టేస్తున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హైడ్రా అనేది తీసుకొచ్చారో, ప్రతిపాదన తీసుకొచ్చారో, నెక్స్ట్ మళ్ళీ గ్రామాల్లో కూడా తీసుకెళ్తామన్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రాకి అథెంటికేషనే లేదు, దాన్ని ఇంకా అథెంటికేషన్ ఇవ్వలే. అథెంటికేషన్ ఇవ్వకుండా ఎగ్జిక్యూట్ చేసేసారు. రంగనాథన్ గారికి ఒక డిస్క్రిప్షన్స్ అన్నవి ఆయనకి స్వతంత్రంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అలా సినిమా చూడండి ఒకటి ఉంటుంది, అదేంటిది భరత్ అనే నేనులోనే ఎస్పీకి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చి పని చేయమంటాడు. సరే చేతులు ఎత్తేస్తే ఏమవుతుంది? ఎవరిది బాధ్యత? ఆ న్యాపికి సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టారండి సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఊర్లలో కూడా వెళ్ళబోతుంది హైడ్రా. ఏదైతే ఊర్లలో కూడా కాలువల పైన కబ్జా చేసుకుని అక్రమ కట్టడాలు ఉన్నాయో, సో దాని మీద కూడా వెళ్ళబోతుందని ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ నేతలు అంటున్నారో. ఈవెన్ దీనికి బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారంటే ఫస్ట్ మీ ఎమ్మెల్యేలు మొత్తం కూల్చిన తర్వాత గ్రామాల్లోకి వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్తే మీ పరిస్థితి నెక్స్ట్ వేరే విధంగా ఉన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే ప్రజలకి వాళ్ళ స్థితిగతులు కనుక ప్రభావితం అయితే ప్రజా ఆక్రందన చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఏమైంది, ఎందుకు వచ్చింది? వాళ్ళ ఆత్మాభిమానానికి సంబంధించిన దాంట్లో ఉద్యమం వచ్చింది. ఇవాళ వాళ్ళు నిలువు నీడ తీసేస్తుంటే ఎవరు ఊరుకుంటారు సార్? అవును. ఇది ఎక్కడ బాధ? ఇది కొత్త పోకడకు పోతుంది. అక్కడ ఆంధ్రలో కూడా ఆ తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజలను పరిరక్షించకుండా అంతమందిని ఎవాక్యువేట్ చేయలేమని ఒక సమాధానం చెప్తున్నారు. ఇజ్ ఇట్ రైట్?
అదే పరిస్థితి ఇక్కడ కూడా. అది ప్రజల్ని పరిరక్షించవలసిన ప్రజాప్రభుత్వంలో ప్రజలకే రక్షణ లేనప్పుడు ఇంకేం చేస్తారు? ఎవరు నూరుకుంటారా? లేదు. ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది. సార్ ఇదే తరహాలో రేవంత్ రెడ్డి గారు ఇదే తరహాలో హైడ్రాలను ఇదే తరహాలో పెడితే మొండిగా వెళ్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్లోగా దిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చాలామంది అంటారు, విశ్లేషకులు చాలామంది అంటారు. నిజంగా ఇదే తరహాలో వెళ్తే రేవంత్ రెడ్డి గారు సీఎం సీట్ ప్రమాదాన్ని మీరు భావిస్తున్నారా? ఛాన్స్ ఉంటాయి సార్. ఎందుకంటే Yes, కాంగ్రెస్లో okay. ఎప్పుడు నిలకడగా ఒక మనశ్శాంతి కూర్చొని 5 ఏళ్ళు పట్టదు. రాజశేఖర రెడ్డి గారు అనే గొప్ప వ్యక్తికి మాత్రమే చెల్లింది. ఓకే. ఎందుకంటే ఆయన ఒక కాంగ్రెస్ మొనాటమీని బ్రేక్ చేయగలిగాడు. ఓకే. రేవంత్ రెడ్డి గారి దగ్గర మొనాటమీని బ్రేక్ చేసేంత సత్తు లేదు. రేవంత్ రెడ్డి గారు ఆ స్టామినా ఉందంటారు. ఎందుకంటే గతంలో 2018 ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసలు ఎవరు మడుగలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అని చూసాం. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ ఇందులో మారడం, కాంగ్రెస్లో చేరడం, కాంగ్రెస్లో చేరిన తర్వాత ఎంపీగా గెలవడం, పీసీసీ తీసుకోవడం, దాని తర్వాత కాంగ్రెస్లో ఈయన పాదయాత్ర చేసిన వల్ల మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ మొత్తం అందరూ అలర్ట్ అయిపోయారు. దానివల్ల కేవలం రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి వల్ల కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇదే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది అసలు ఉండేదే కాదని చాలా మంది అంటున్నారు. ప్రధాని అంటున్నాను సార్, నిజంగా మీరు చెప్పినట్టుతో నేను ఏకీభవిస్తున్నా. ఓకే. కానీ అక్కడ ప్రత్యామ్నాయం క్రియేట్ చేసే దగ్గర సమన్యాయమే కొరవడితే మీరు ప్రత్యామ్నాయం క్రియేట్ చేశారు ప్రజలకి, కానీ ప్రజలకు చేయవలసిన సమన్యాయం ఎక్కడ చేస్తున్నారు మీరు? అప్పుడు ఆ బ్యాలెన్స్ అవుతుంది. నిజమే, మాకు ఇసికి వేసారి 10 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఇంట్లో కూర్చోపెట్టి వాళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఎందుకు? ఇదే నిలకడగా నాయకుడు నిలకడలేనితనంతో 20 ఏళ్ళు బట్టి మన ప్రాణాలు తినేస్తున్నారు వీళ్ళు. అది కాంగ్రెస్, తెలుగుదేశం ముసుగు, తర్వాత బీఆర్ఎస్ ముసుగులో కొత్త నేచర్ అన్నది రాగినప్పుడు వాడు నియోజకవర్గంలో వాడు ఏం చేయలేదన్న దగ్గర బీఆర్ఎస్ని ఇంట్లో కూర్చోబెట్టారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ వచ్చి కూడా నాయకుడు నియోజకవర్గానికి ఏం చేయాలి ఆ పనులు కాకుండా పనికిమాల పనులు చేస్తున్నాడు అనుకోండి, ఎంతకన్నా ఉపేక్షిస్తారు? సార్ అది బీఆర్ఎస్ పార్టీకి చెందింది, నీకు కూడా అదే వర్తిస్తుంది కదా. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రేపు దసరా తర్వాత నుంచి బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ బయటకు వస్తారండి. తెలంగాణలో ఒక ప్రమాణమైన విషయం ఏంటంటే సెంటిమెంట్ రాజకీయం బ్రహ్మాండంగా నడుస్తుంది. మమకారాలతో బంధాలతోనూ పెనవేసుకొని వెళ్తారు. అనవసరమైన అవాకులు చెవాకులతో నడుస్తున్న రాజకీయానికి మళ్ళీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కనుక బయటకు వస్తే బంధాలు పెనవేసుకునే రాజకీయం మొదలవుతుంది. అప్పుడు చాలామందికి కింద కుబుసాలు కదులుతాయి, నేల కదులుతుంది. అప్పుడు కదిలి దాంట్లో గ్యారంటీగా రేవంత్ రెడ్డి గారు ఏమీ అతీతం కాదు. ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి, ప్రజలు డైరెక్షన్ మారుతుంది అనుకోండి సార్, యూనిటీ సైల్ విత్ ద విండ్ కదా. అప్పుడు ఏమవుతుంది, నాయకులు సార్ ఇక్కడ మాకు మీరు నిర్ణేతలు అన్నట్టు కాలువల మీద కబ్జాలు వాటికి ప్రజల్లో ఒక డిఫరెంట్ అలర్ట్ క్లియర్ చేశారు అనుకోండి. కేసీఆర్తో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ప్రజలకి ఉన్న విషయం చెప్తాడు కన్విన్సింగ్గా. ఆ కన్విన్సింగ్ స్కిల్స్ ఆయన దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయగలుగుతారు సార్? ఇంకోటి ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అది కన్నా కన్విన్సింగ్ స్కిల్స్తో ఆయన జస్టిఫై చేశాడు అనుకోండి ప్రజల్ని, అప్పుడు ఏమవుతుందంటే ప్రజలు ఒక సమూహం కింద ఏర్పడతారు. సమూహంగా ఉన్న దగ్గర అక్కడ ఛేదించడం చాలా కష్టం. ఇప్పుడు ఇదే ఎఫ్టీఎల్ పరిధిలో మీరు చెరువులు కట్టారు, ప్రభుత్వం ఖాళీగా ఉన్న ల్యాండ్లు ఉన్నాయి, ఇక్కడ చెరువు తవ్వండి అని 10 మంది బిల్డర్లకి పనిష్మెంట్ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? పని అవుతుంది కదా. అవును. ఆ ప్రత్యామ్నాయం ఎప్పుడైతే క్రియేట్ చేయకుండా అరే ఉన్నది కొట్టుకుంటూ పోతామంటే, ఇప్పుడు చెరువులో 20 బిల్డింగ్లు ఉన్నాయి సార్, 3 బిల్డింగ్లు కొట్టి మిగిలిన 17 వదిలేస్తే ఆ చెరువు పరిరక్షించినట్ట లేకపోతే పనికిమాలిన పని చేసినట్టు మీరు చెప్పండి ఒకసారి. బేసిక్గా పనికిమాలిన పనే కదా. మొత్తం దాన్ని తుడిచిపెట్టి ఈ విధంగా చెరువు ఉంటుంది ఇక మీద నుంచి అంటే అది కథ వేరు. ఈ సగం పనులు ఏంటంటారు, ఎవరిని బెదిరిస్తారు? ఎవరిని 6 నెలలు సాము చేసి మూలలో ఉన్న ముసలమ్మని పొడిచినట్టు చిన్న చెత్తగా బతుకుతున్న చిన్న ప్రజలను ఇదే వాళ్ళ అన్నగారి ఇంటికైతే నోటీస్ అంటించి రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అంతా చదివి దానికి అనుగుణంగా పొక్కలెండర్తో 2 గోకులు గోకుతారా. అలా జైబీరోడికి అయితే నోటీస్ ఇచ్చారట, రేకులేనట, ఏడాది మీద చర్యది చెప్తాను. దిస్ యాడ్ స్టిక్ వాట్ యు ఆర్ యూజింగ్ ఫర్ డిఫరెంట్ పీపుల్ అన్న దగ్గర అది ప్రజల్లో ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది కదా. అవును. ఇప్పుడు దీనికి దానికి ఒకటే మంత్రం అన్నారు అనుకోండి, నాగార్జునకే దిక్కులేదు మీరెంత అని చెప్పి నా అన్న అయితేనేంటి నా తమ్ముడు అయితేనేంటి ఆయన ఇల్లే ఫస్ట్ కొట్టి ఈ నీట్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ కదా. అదేది సార్. ఇంకోటి చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కానీ ఒక కామన్ పీపుల్ కానీ చాలా మంది రేవంత్ రెడ్డి గారి మీద ఏమంటారంటే డైవర్షన్ పాలిటిక్స్లో అంటారు. ఎందుకంటే ఇదే హైడ్రా అనేది ఏదైతే 6 హామీలు 5 హామీలు ఏదైతే వాళ్ళు ప్రతిపాదించారో అది చేయలేక ఇలాంటి పనులు చేసి కావాలని మీరు డైవర్ట్ చేస్తారన్నట్టుగా వాళ్ళందరూ అంటారు. నిజంగా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో డైవర్షన్ పాలిటిక్స్ అని అది మీరు కూడా నమ్ముతున్నారా? ఆబ్వియస్గానండి. ఇప్పుడు ఫస్ట్ 6 హామీలు పేక మీద కత్తి పెట్టుకుని దిగాడైనా 6 హామీలు ఎవరైనా నిర్వర్తిస్తామని చెప్పడం వేరు. 100 రోజుల్లో చేస్తాం 10 రోజుల్లో చేస్తామని ఆయనకైనా టాస్క్ ఇచ్చుకుంటే మనం ఏం చేస్తాం దానికి?
రేవంత్ రెడ్డి గారు కోరి కష్టం తెచ్చుకున్నాడు. ఇవాళ మీకు ఆయన చేతిలో ఉన్నది పటపట ఫస్ట్ చూడండి ఉచిత బస్సు అన్నాడు, అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచి గమ్మని 2 అయిపోయి చూసారా మేము చేసామన్నాడు. ఇప్పుడు రైతు రుణమాఫీ తీసుకొచ్చాడు. ఓ పక్క రైతు బంధు అలవాటు పడిన ప్రజలు 10 ఏళ్ళు బట్టి ఇవాళ రైతు బంధు ఏదంటే ఫస్ట్ పాయింట్ దానికి ఆన్సర్ లేకుండా రైతు రుణమాఫీ చేస్తామని దిగాడు. అది ఎంతవరకు చేశారంటే నా దగ్గర విత్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అవును, అందులో కూడా కొర మిగిలిపోయిన తర్వాత దానికి సంబంధించిన ప్రశ్న అడుగుతుంటే దాటవేత ధోరణిలో మొదలయ్యి అదే ఇది హైడ్రా. అంతకని లేదు సార్. ఇంకోటి ఏంటంటే వన్ స్టేట్ 1 కార్డు డిజిటల్ కార్డు వైపు రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఆ పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు అన్నారు. డిజిటల్ కార్డు అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? ఎందుకంటే మళ్ళీ ఆ డిజిటల్ కార్డులు అప్లై చేయడం, మళ్ళీ క్యూ లైన్లు, మళ్ళీ పాపం ప్రజలందరూ లైన్లో ఉండాలి. సో ఆ డిజిటల్ కార్డు అనేది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఉపయోగపడతాయని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఆధార్ కార్డు తెచ్చారు మన నెత్తికి, ఆడోడో పకోడీ గారు ఇంట్లో కూర్చొని కంప్యూటర్లు కొట్టిన అందరితో చేయించారు. అది ఇప్పుడు దానికి దిక్కు దివానం లేదు. మొదటి ఆధార్ కార్డులో చూడండి డేట్ ఆఫ్ బర్త్ ఏమి ఉండదు, పుట్టిన ఇయర్ ఉంటుంది, వాడి దగ్గర డేటా ఉంటుంది. అవును, ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ 50 రూపాయలు పెట్టి సంపద సృష్టి కార్యక్రమంలో మీ సేవా సెంటర్లోనూ బ్యాంకుల్లోనూ కూర్చుని చచ్చినట్టు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్లు సవరణలు చెత్త చెదరలతో చస్తున్నాం. సో ఒక తీరువా దెబ్బలేని కార్యక్రమం ఎప్పుడైతే ఉందో సకల జనుల సర్వే అనే వైఎస్ఆర్ ఎవరు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన దాంట్లో పర్ఫెక్ట్ డేటా అందరి దగ్గర ఉంది. ఈ ఆధార్ కార్డ్ డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ బీఆర్ఎస్ చేసిన సకల జనుల సర్వేతో 100% యాక్యురేట్ డేటా ఉండి కూడా ఎందుకు తప్పులు జరుగుతున్నాయి? 5,70,000 ఓట్లు ఎత్తేసాడు ఆయన ఎవరంటే పాత ఎలక్షన్ కమిషనర్. సారీ, ఇప్పుడేమో ఈయన డిజిటల్ కార్డు అంటారు. దేనికి డిజిటల్ కార్డు? ఇప్పుడు అదే ఆధార్ కార్డు ఇంట్లో పట్టుకుని ఇవన్నీ డిజిటలైజేషన్ చేస్తున్నాం, డిజిటల్ కార్డులు తయారు చేసి మన ఇంటికి పోస్ట్ చేయొచ్చు కదా, స్వచ్ఛందంగా చేయవలసిన పని కదా అది. ఓ పక్క ఆధార్ కార్డు ఏడుస్తుంటుంది మనకి, ఓ పక్క సకల జనుల సర్వేలో మన ఇంట్లో ఉన్న ప్రతి దరిద్రాన్ని అప్డేట్ చేసుకుని వచ్చాం. వీటి ప్రకారం ఒక యాడ్ స్టిక్ తీసుకుని ఈ ఇంట్లో ఇన్ని ఉన్నాయి కాబట్టి వీడికి వెసులుబాటు లేదు ఇదని ప్రభుత్వం చేయవలసిన పని మళ్ళీ మనం తీసుకొచ్చి ఇదేమైనా కోతుకొమ్మచ్చా అట్లా? సార్, నేను ఏబీవీపీ స్టూడెంట్స్ ఏదైతే ఉస్మానియా వాళ్ళ స్టూడెంట్స్ నేను మాట్లాడడం జరుగుతుంది. సో ఏదైతే వాళ్ళు ర్యాలీస్ ధర్నాలు చేస్తారో, సో 1-2 పాల్గొనడం జరిగింది. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ ఇప్పటిదాకా గవర్నమెంట్ వచ్చిందిలే కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ సరిగ్గా లేడు అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఏదైతే స్కాలర్షిప్స్ కానీ ఫీజు రీఇంబర్స్మెంట్ కానీ ఇప్పుడు కానీ హాస్టల్ వసతి కూడా సరిగ్గా వసతి లేదు, అది కూడా కొంచెం పెంచాలి. ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటిదాకా మా డిమాండ్ ఏంటంటే డిమాండ్ 2-3 ఉన్నాయి, అవి పక్కన పెట్టండి. ఇప్పటిదాకా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. కట్ చేస్తే అదే కాంగ్రెస్ నేతలు మనం క్వశ్చన్ చేసినట్లయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు కానీ పనులన్నీ సకాలంలో సాగుతున్నాయి కానీ వాళ్ళు రిప్లై ఇస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ చూడొచ్చు అంటారు? ఏమీ ఉండదండి. యూనివర్సిటీల్లో వసతుల మీద వాళ్ళు ఎప్పుడు నిరంతరం ధర్నాలే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏబీవీపీలు కానీ మిగిలిన యూనియన్స్ అని ఉంటాయి. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఎప్పుడు చాటుకుంటుంది అన్నదే పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది ప్రతిసారి. ఎప్పటికప్పుడు దాటవేత ధోరణి. వీసీలు నియమించరు, వైస్ ఛాన్సలర్ నియమించి దానికి తగ్గట్టుగా యూనివర్సిటీ నుంచి పర్ఫెక్ట్ డేటా తీసుకుని ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే మాకు లేకపోతున్నట్టు ముందు చేయవలసిన పని ప్రభుత్వమే చేయాలి కదా. గవర్నర్ ఛాన్సలర్ కింద ఉంటాడు, గవర్నర్ విజిట్లే చేయడు యూనివర్సిటీలకి. ఆయన ఫస్ట్ అప్రాన్షన్స్ ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఈ ఏదో కాగితాలు ఇచ్చి చదవమండం కాదు కదా. నేను యూనివర్సిటీ ఛాన్సలర్గా తిరిగాను, వైస్ ఛాన్సలర్ని డిప్లాయ్ చేయండి, అట్ ఆఫ్ ద హెచ్ఓడీని డిప్లాయ్ చేయండి, అండ్ ఇన్ ద సేమ్ సినారియో స్టాఫ్ లేరు స్టాఫ్ని చేయండి. ఇవేవి చేయరు వాళ్ళు. యూజీసీ గ్రాంట్ తీసుకురావాల్సిన బాధ్యత గవర్నర్ది ఉంటుంది. దేనికి ఛాన్సలర్ ఉత్సవ విగ్రహాలు కూర్చోబెట్టాం వెళ్ళి గవర్నర్ని. యూజీసీ గ్రాంట్లు తీసుకొచ్చి సక్రమంగా ప్రతి యూనివర్సిటీని పరిరక్షించవలసిన బాధ్యత పోయి వీడికి రాజకీయాలు కావాలి. దానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడట. ఇది రాత గురించి మాకెందుకే ఉంటే ఉంటే పోతాడు పార్టీ అధిష్టం అని చెప్తాను కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు. ఇంకో 6 ఎన్నో వెసులుబాట్లు ఉన్నాయి వాళ్ళు ఎప్పుడో. సార్, ఇదే రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈవెన్ బీఆర్ఎస్ నేతలు మళ్ళీ మేము అధికారంలోకి ఎప్పుడైనా అధికారంలోకి వస్తాం, అధికారం అనేది శాశ్వతం కాదు, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తీసేస్తాం అని అంటే చెప్పారు. సరే, ఇవేవి జరగవు. విగ్రహ ప్రతిష్టలు సర్వసాధారణం. ఇవాళ రాజీవ్ గాంధీ గారిని విగ్రహ ప్రతిష్ట చేసుకోమనంటే తప్పు కాదు ఆయన. కానీ దానికన్నా ఒక పొల్లు మాట మాట్లాడి కేసీఆర్ గారి గురించి ఆయన మరణం గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? నీకోసం అక్కడ ప్లేస్ పెట్టుకున్నాం అవన్నీ తప్పు కదా. ఇప్పుడు అదే ట్యాంక్ బండ్ మీద మహానుభావుడు అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు. నాకు దైవాంశ సంబూతుడైన పివి నరసింహరావు గారు విగ్రహం పెట్టారు. ఇందిరాగాంధీ అమ్మ విగ్రహం ఉంది. అటుపక్క నెక్లెస్ రోడ్ అంతా జయపాల్ రెడ్డి గారి పివి నరసింహరావు గారి సమాధులు ఉన్నాయి. ఎవరు కాదన్నారు? ఆ అటుపక్క ట్యాంక్ బండ్ మీద కవులు రాష్ట్రం కోసం తపన పడిన ఆ తిరుపతి మహారాజుల విగ్రహం ఉన్నాయి. అమరవీరు స్తూపం కట్టారు. ఒక్కొక్క ప్రభుత్వ విధానం ఒకటి ఉంటుంది సార్. రాజీవ్ గాంధీ గారికి పెట్టిన విగ్రహం ఇక్కడ సామాజిక గొడవ దగ్గర స్టాట్యూ ఉంది. కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఏమైనా దాని మీద ఏమైనా ఒక్క రోజు ఇచ్చేసారా? అంటే సెక్రటేరియట్ ముందు పెట్టాడు అంతవరకు కరెక్ట్ అని అంటారు.
అందరూ ఏమో సార్ ఈ ప్రభుత్వం వాళ్ళది కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక వాళ్ళ టాల్ పర్సనాలిటీస్కి విగ్రహాలు పెట్టుకుని తప్పే ఉంది దాంట్లో. వీళ్ళు వచ్చిన తర్వాత ఇది తీసేస్తారు. తీయరండి, అయినప్పుడు చూద్దాం, అయితే గీతే అయితే పూడేవారు మమ్మల్ని విశ్లేషించమంటే అక్కడ సార్ వాళ్ళ గవర్నమెంట్ రానండి సార్, వాళ్ళ విధానాలు ఏమన్నప్పుడు ఆ రోజు చెప్పిన మాటకి ఈ మాటకి ఏముంది. మరి ఇక్కడ ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే సోనియా గాంధీ అమ్మ విగ్రహం పెట్టడానికి కుదరదు, ఎందుకంటే ఆవిడ ఇంకా సజీవంగా ఉన్నారు కాబట్టి. అవును. రాహుల్ గాంధీకి విగ్రహం ఏమైనా ఆటంకం కలిగించారా చెప్పండి? అంత పెద్ద కోడలు కట్టారు ఎల్బీ నగర్ దీని దగ్గర, చూశారు కదా, అక్కడ రాజీవ్ గాంధీ స్టాట్యూ ఉంది, దాన్ని ఏమైనా చిన్నదైనా చేశారు. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గుళ్ళు గోపురాలు ఉన్న విగ్రహాలు అన్ని ఎత్తుకోతేశారు కదా అక్కడ. అవును, గమనించండి సార్, ఏం అవ్వని వాటి గురించి ఎందుకు, అవ్వని పెళ్లికి బాధ్యాలు ఎందుకు కొడతారు? అవును. జరిగితే దాని గురించి మాట్లాడదాం, జరగని దాన్ని ఊహించుకుని అయిపోతుండగా ఇటో రాయి దేనికి కొట్టాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.